తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పేదెవరు? కమల దళంలో ఆ నేతలే కీలకమా? ఆ నేతలు చెప్పిందే పార్టీలో జరుగుతుందా? పార్టీ అధ్యక్షుడి ఎంపికలో కూడా కీలక పాత్ర పోషించింది వారేనా? ఇప్పుడు కొత్త కమిటీలో చోటు దక్కాలంటే ఆ నేతలు ఒక్క మాట చెబితే చాలా? వారు చెప్తే పదవి దక్కినట్లేనా? ఇప్పుడు నయా బాసు రామచంద్రుడు ఆ నేతలు చెప్పినట్లే పార్టీని నడిపిస్తూ నలిగిపోతారా? లేక చక్రం తానే తిప్పుతూ పార్టీని నడిపిస్తారా? సొంత పార్టీ నేతలతోనే రామచంద్రరావుకి ఒత్తిడి. డమ్మి అన్నవారికి డాడీనవుతానని ఛాలెంజ్. రామచంద్రరావుకి అండగా ఉన్న బండి సంజయ్. సైలెంట్గా పనిచేసుకుంటున్న కిషన్ రెడ్డి. పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెడుతున్న రామచంద్రరావు. తెలంగాణ బీజేపీ సారథి బాధ్యతలు అనూహ్యంగా రామచంద్రరావు దక్కించుకున్నారు. పాత సారథి కిషన్ రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్ర కమిటీలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. రామచంద్రరావుకు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ లాయర్గా పేరు సాధించిన రామచంద్రరావు రాజకీయాల్లో మాత్రం ఇప్పటి వరకు సాఫ్ట్గా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. డమ్మి అని ప్రచారం చేసిన వాళ్లకు డాడీ అవుతారని ఘాటుగానే స్పందించారు. బీజేపీలో కీలకమైన నేతలు ఎక్కువగా ఉండటం, వారిని బ్యాలెన్స్ చేయడం రామచంద్రరావు ముందున్న అతిపెద్ద సవాల్. రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు దక్కించుకోవడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేట్ చేసిన సందర్భంలో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన సభను బండి సంజయ్ అన్నీ తానే నడిపించారు. బండి సంజయ్ వర్గీయులే రామచంద్రరావు వెన్నంటే ఉంటున్నారు. ఈ సంకేతాలతో పార్టీలో బండి సంజయ్దే హవా కొనసాగుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ కొత్త రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలనుకునే వాళ్ళు సంజయ్తో చెప్పించుకుంటే సరిపోతుందనే లెక్కల్లో ఉన్నారు. ఇకపోతే పార్టీ వ్యవహారాల్లో కిషన్ రెడ్డి రూటే సెపరేట్. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పార్టీపై పట్టును నిరూపించుకోవడం ఆయన ప్రత్యేకత. అధిష్టానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర పార్టీల్లో తన మాట నెగ్గేలా చూసుకుంటారని పార్టీలో టాక్ ఉంది. రామచంద్రరావు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించాలని కూడా పార్టీ కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఇక రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం తెలంగాణ బీజేపీపై తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చతికిల పడతారా, రామచంద్రరావుకు సహకరిస్తారా అన్నది పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ ఢీ అరుణ, చేవెల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావును కొత్త సారథి ఎలా డీల్ చేస్తారనే దానిపై కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎవరి లోక్సభ స్థానాల పరిధిలో వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే కొత్త కాషాయ దళపతి ప్రకటించారు. ఇందులో కీలక నేతలను సైతం ఎక్కడికక్కడ వారి లోక్సభ స్థానాలకే పరిమితం చేసి పార్టీలు ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా రామచంద్రరావు వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని చర్చ సాగుతోంది. మరి కమలం పార్టీలో కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును అణిచివేయటానికి కొత్త కమల దళపతి చేపట్టే వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.